కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈసారి జమిలీ ఎన్నికలు ఖాయమని ఎప్పుడో తేల్చేసింది. ఇప్పుడు వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ఊపందుకున్న కేంద్రం జమిలీ ఎన్నికల్ని ముందుకు జరుపుతుందా? ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా అంటే అవునంటున్నారు ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి. ఈ మేరకు అలర్ట్ గా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు. తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాజకీయం మారబోతుందన్న అంశాన్ని ఆయన తెలుసుకున్నారు. అంతేకాదు దాన్ని బయట పెట్టారు కూడా. అంతా ఊహిస్తున్నట్లుగా 2028లోనో 2029లోనో కాదు, 2027లోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చింతామోహన్ ఇవాళ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ మేరకు జమిలీ ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని చింతామోహన్ సూచించారు. నిన్న తాను ఢిల్లీ వచ్చానని, కాసేపంటూ ఇటు తిరిగానని, ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తేలిపోయిందని చింతామోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పోలవరంలో ఓ ముఖ్యమంత్రి 6,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని, ఆయన పేరు తాను చెప్పదలుచుకోలేదని అన్నారు. గతంలో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంటున్నారని మోదీ చేసిన ఆరోపణలపై ప్రశ్నిస్తే ఆయన చాలా భయస్థుడనని, కాస్తో కూస్తో భయం, నీతి ఉందన్నారు. ఆయన చాలా జాగ్రత్త పడ్డారు. పార్టీలు వేరైనా తామిద్దరిది ఒకటే ప్రాంతం అన్నారు. చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసన్నారు.